Hi viewers, welcome to SQL query. ఈరోజు మన టాపిక్ వచ్చేసి రైట్ ఏ క్వరీ టు ఫెచ్ ది నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్స్. మనకి ఎగ్జిస్టింగ్ అనేది ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ నేమ్ వచ్చేసి ఎంపీ డేటా. అది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఎంప్లాయీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, ఎంప్లాయీ అడ్రస్, డిపార్ట్మెంట్, ఎంప్లాయీ ప్రాజెక్ట్ అనేది మనకు కావాల్సింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఎంతమంది వర్క్ చేస్తున్నది మనకు కావాలి. మనం దీనికి క్వరీ రాద్దాం. ఇప్పుడు ఇక్కడ చూసే ఈ డిపార్ట్మెంట్ టేబుల్లో డిపార్ట్మెంట్ కాలంలో హెచ్ఆర్, ఫైనాన్స్, అడ్మిన్, ఫైనాన్స్, అడ్మిన్, హెచ్ఆర్ ఎంతమంది ఉన్నారు? ఫైనాన్స్ అనేది 2 మెంబర్స్. మన రిజల్ట్ వచ్చేసి 2, కౌంట్ వచ్చేసి మనకి 2 రావాలి. ఇప్పుడు మనం క్వరీ రాస్తే సెలెక్ట్, ఇక్కడ చూడండి కౌంట్, టోటల్ నెంబర్ కౌంట్ కావాలి కాబట్టి మనం స్టార్ ఇస్తున్నాం. ఫ్రమ్ ఇక్కడ వచ్చేసి మనకి టేబుల్ నేమ్ ఏముంది మనకి ఈ కాపీ చేద్దాం. టేబుల్ నేమ్ వచ్చేసి ఎంపీ డేటా. కాలం నేమ్ ఏముంది మనకి EMP_DPT. మనకి ఇప్పుడు ఏం కావాలి? ఫైనాన్స్ కావాలి. ఇప్పుడు మనం రన్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎంత మంచిది, 2 మెంబర్స్ వచ్చింది. సరే, మనకి ఇప్పుడు మళ్ళీ చూద్దాం. హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కావాలనుకో, ఫైనాన్స్లో 2 మెంబర్స్ వచ్చింది కదా, 1, 2, 2 ఉంది. సపోజ్ ఇక్కడ మనకి హెచ్ఆర్ కావాలంటే దిస్ ఇస్ హెచ్ఆర్ ఎంతమంది రావాలి? 1, 2, 3 మెంబర్స్ రావాలి. మనకి 3 కౌంట్ రావాలి. 3 కౌంట్ వచ్చింది. సేమ్ అడ్మిన్, EMP డిపార్ట్మెంట్లో ఇంకొక డిపార్ట్మెంట్ ఇది అడ్మిన్ డిపార్ట్మెంట్లో మనకి ఎంత రావాలి? 3 మెంబర్స్ రావాలి. అడ్మిన్ అని ఇక్కడ ఇచ్చి ఈ క్వరీ అనేది ఎగ్జిక్యూట్ చేస్తే ఎంతమంది వస్తుంది చూడండి, 3 మెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ.